ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనంగా మారిన చైనా ఏఐ చాట్బాట్ డీప్సీక్ ఇప్పుడు టెక్ ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్. చాట్ జీపీటీ, గూగుల్ జెమినై, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలకు పోటీగా అతి తక్కువ ఖర్చుతో తయారైన ఈ ఏఐ మోడల్ ఇప్పుడు సంచలనం. కానీ ఇప్పుడు అదే చాట్బాట్ ఇండియా విషయంలో కాంట్రవర్సీగా తయారవుతుంది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలపై అడిగిన ప్రశ్నలకు డీప్సీక్ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. చాట్ జీపీటీ ఏఐ వరల్డ్లో అదో సంచలనం. ఆ తర్వాత చాలా ఏఐ చాటోబాట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు చాట్ జీపీటీని తలదన్నేలా వచ్చింది డీప్సీక్. ఈ చైనా ఏఐ మోడల్ దెబ్బకి అమెరికా టెక్ సంస్థలన్నీ వణికిపోతున్నాయి. ఇప్పుడున్న చాట్ జీపీటీ, గూగుల్ జెమినై, క్లాడ్ ఏఐతో పోలిస్తే ఈ చైనీస్ టూల్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందనే మాట వినిపిస్తుంది. పైగా వాటికంటే కొన్ని వందల కోట్ల తక్కువ ఖర్చుతో తయారైంది. ఇదే ఇప్పుడు సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజాలకు టెన్షన్ పుట్టిస్తుంది. ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యానికి చైనా గండి కుట్టడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పటికే అమెరికాలో యాపిల్ స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్లోడ్ అయిన ఫ్రీ యాప్ గా డీప్సీక్ రికార్డు సృష్టించింది. అలాంటి ఏఐ టూల్ ఇండియా విషయంలో మాత్రం వివాదాస్పదంగా మారింది. చైనా మేడ్ చాట్బాట్ డీప్సీక్ పారదర్శకతపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మన అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల గురించి అడిగిన ప్రశ్నకు తిక్క సమాధానాలిస్తుంది. భారతదేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాల గురించి అడిగితే ఆ రాష్ట్రాలు చైనాలో అంతర్భాగంగా గుర్తించాల్సిన అవసరం ఉందని ఆన్సర్ ఇస్తుంది. ఇదే ప్రశ్న చాట్ జీపీటీని అడిగితే సరైన సమాధానమిస్తుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ భారత్లోని రాష్ట్రమా అనే ప్రశ్నకు డీప్సీక్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వడం లేదు. ఇది ప్రస్తుతం నా పరిధిలోని లేని అంశం, వేరే ఏదైనా మాట్లాడదామంటూ దాటవేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల పేర్లు చెప్పని అడిగినా అదే సమాధానమిస్తుంది. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి మాత్రమే కాదు, దలైలమా గురించి చెప్పమని అడిగినా అడ్డగోలు ఆన్సర్ ఇస్తుంది. దలైలమా చైనాను విడగొట్టేందుకు ప్రయత్నించారని తప్పుడు సమాధానమిచ్చింది డీప్సీక్. కొన్ని దశాబ్దాల కిందట నుంచే టిబెట్ చైనాలో అంతర్భాగమని చెబుతుంది. యుఎస్ చైనా రిలేషన్స్ గురించి అడిగితే రెండు దేశాల మధ్య సంక్లిష్టమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయని సమాధానమిస్తుంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఎవరైనా అడిగితే కూడా డీప్సీక్ చెప్పలేకపోతుంది. ఇంకా తనని అప్డేట్ చేయలేదని ఆన్సర్ ఇస్తుంది. ఇలా కొన్ని కీలకమైన ప్రశ్నల్ని దాటిస్తుంది. భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని ఇప్పటికే కొన్నిసార్లు చైనా క్లెయిమ్ చేస్తుంది. అది సౌత్ టిబెట్ లోని అంతర్భాగమని డ్రాగన్ కంట్రీ వాదిస్తుంది. ఇప్పుడు అదే అరుణాచల్ గురించి వేసిన ప్రశ్నకు చైనీస్ చాట్బాట్ డీప్సీక్ నిరాకరించింది. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే వరల్డ్ వైడ్ గా ఉన్న డీప్సీక్ యూజర్లు ఏ ప్రశ్న అడిగినా ఈ చాట్బాట్ వెంటనే సమాధానమిచ్చేస్తుంది. ఏఐ రేసులో ఎవరు ముందంజలో ఉన్నారు, ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక వైట్ హౌస్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి, ఇలా ఎన్నో ప్రశ్నలకు రెప్పపాటు వ్యవధిలో టకటక ఆన్సర్స్ ఇచ్చేస్తుంది డీప్సీక్. కానీ చైనా అంతర్గత విషయాల గురించి మాత్రం సారీ అంటుంది. సమాధానం చెప్పకుండా దాటిస్తుంది. మరి ముఖ్యంగా చైనా విధానాలు, వివాదాలు, సంఘర్షణలని అస్సలు ప్రస్తావించడం లేదు. చైనా విధానాలకు తగ్గట్లుగానే సమాధానాలిస్తుంది. ముఖ్యంగా చైనా వ్యతిరేక అంశాల్ని అస్సలు చెప్పడం లేదు డీప్సీక్ చాట్బాట్. చైనా వ్యతిరేక అంశాలపై డీప్సీక్ సమాధానాలు దాటవేస్తుండటంతో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. డీప్సీక్ డ్రాగన్ కంట్రోల్లో ఉందా అనేదే ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న. ఈ లేటెస్ట్ చాట్బాట్ పై చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెన్సార్షిప్, సమాచార నియంత్రణ ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇలాంటి యాప్ని భారత్లో కొనసాగించాలా, లేక గతంలో మాదిరిగానే ఈ చైనీస్ యాప్ పైన నిషేధం విధించాలా అనే చర్చ మొదలైంది.
క్వశ్చన్ అడిగినా ఇట్టే ఆన్సర్ ఇచ్చే డీప్ సీక్ చైనా విషయంలో మాత్రం తప్పించుకుంటుంది. ఇందుకు మన ఈశాన్య రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించిన ప్రశ్నలే కాదు, చైనాకు సంబంధించిన క్వశ్చన్స్ వేసినా ఆన్సర్ ఏమీ మారట్లేదు. ఏది అడిగినా నా పరిధిలో లేదు అని చెప్తుంది. ఎందుకు తియానన్మెన్ స్క్వేర్ ప్రశ్నే బిగ్ ఎగ్జాంపుల్. 1989 జూన్ 4న బీజింగ్ లో ఏం జరిగిందని ప్రశ్నిస్తే ఈ ప్రశ్నని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదని చెబుతోంది. ఎలా సమాధానం చెప్పాలో తెలియనందుకు సారీ అని చూపిస్తోంది. వాస్తవానికి ఆ రోజున బీజింగ్ లోని తియానన్మెన్ స్క్వేర్ లో ఆందోళనకారులపై చైనా ప్రభుత్వం జరిపిన దమనకాండలో వేలాది మంది మరణించారు. ఇక 2019లో హాంకాంగ్ లో ఏం జరిగిందని అడిగినా అదే ఆన్సర్ వస్తోంది. పైగా ఇలాంటివి కాకుండా ఇంకేవైనా అడగాలని ఉచిత సలహాలిస్తుంది డీప్ సీక్ చాట్ బాట్. చైనాలో అంతర్గతంగా నెలకొన్న సమస్యలపైన డీప్ సీక్ ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడం లేదు. జిన్జియాంగ్ ప్రావిన్స్ లో వీఘర్ ముస్లింల పట్ల జిన్పింగ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి ప్రశ్నిస్తే ఆ ప్రాంత చరిత్రను చెబుతోందే తప్ప అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతాల గురించి అస్సలు చెప్పడం లేదు. ఈ ప్రశ్న నా పరిధిలో లేదనే చూపుతుంది. అయితే చాట్ జీపీటీ, గూగుల్ జెమిని మాత్రం జిన్జియాంగ్ ఘటనల పట్ల అంతర్జాతీయ నివేదికల వివరాల్ని అందిస్తున్నాయి. అది తైవాన్ గురించి అడిగితే పురాతన కాలం నుంచి తైవాన్ చైనా భూభాగంలో విడదీయరాని భాగంగా ఉందని, దేశాన్ని చీల్చి ఏ ప్రయత్నమైనా విఫలమవుతుందని చెబుతోంది. అంతేకాదు 2019 హాంకాంగ్ నిరసనల్ని కూడా తక్కువ చేసి చూపుతోంది. చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ గురించి అడిగినా నా పరిధికి మించిన ప్రశ్న అని సమాధానమిస్తోంది. అంతేకాదు డ్రాగన్ కంట్రీలో సెన్సార్షిప్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి వాటిపై నిషేధం గురించి అడిగినా పొడిపొడిగా సమాధానమిస్తుంది డీప్ సీక్. ఇక సౌత్ చైనా సముద్రంలో వివాదాల గురించి ప్రశ్నిస్తే మాత్రం నాన్షా ద్వీపాలు, వాటి సమీప జలాలపై చైనాకు తిరుగులేని సార్వభౌమాధికారం ఉందని పక్కాగా చెబుతోంది. ఇండో చైనా వార్ గురించి అడిగిన డీప్ సీక్ తెలివిగా తప్పుకుంటుంది. ఇదే విషయంపై చాట్ జీపీటీ, జెమినీలను అడిగితే యుద్ధం ఎందుకు జరిగిందనే దానిపై ఆధారాలతో సహా చారిత్రాత్మక కథనాలు అందిస్తున్నాయి. ఆక్సాయ్ చిన్ గురించి అడిగినా తన పరిధిలో లేని అంశమని డీప్ సీక్ దాటేస్తోంది. కాశ్మీర్ గురించి ప్రశ్నిస్తే భారత్, పాకిస్తాన్ మధ్య చారిత్రక, రాజకీయ, ప్రాదేశిక వివాదాలతో కూడిన సంక్లిష్టమైన, సున్నితమైన అంశమని చెబుతోంది. చర్చలు, శాంతియుత మార్గాల ద్వారా వివాదాల పరిష్కారానికి చైనా మద్దతిస్తామని చెబుతున్నట్లుగా డీప్ సీక్ ఆన్సర్ ఇస్తోంది. ఏదేమైనా చైనాకు సంబంధించిన వివాదాస్పద అంశాల గురించి ప్రస్తావించేందుకు డీప్ సీక్ అసలు ఇష్టపడడం లేదు. భారత్ చైనా సంబంధాలు, చైనా తైవాన్ సంబంధాలు, ఇతర రాజకీయపరమైన సున్నిత అంశాలపై చర్చించేందుకు ఈ చైనీస్ చాట్ బాట్ నిరాకరిస్తోంది. డీప్ సీక్ వ్యవహారం చూస్తుంటే ఒక విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఏఐ చాట్ బాట్ చైనా గవర్నమెంట్ కంట్రోల్లో, సెన్సార్షిప్ లో ఉందనేది తెలుస్తోంది. చైనా అంతర్గత వ్యవహారాలు, సరిహద్దు వివాదాలు, దురాక్రమణకు సంబంధించిన విషయాలకు సమాధానాలు దాటవేస్తూ మిగతా వాటికి ఆన్సర్ చెబుతూ ఉండడం చర్చనీయాంశమవుతుంది. ఈ విధంగా వివాదాస్పదంగా మారిన ఈ డీప్ సీక్ యాప్ పై ఇప్పుడు మన దేశంలోనూ ఓ డిస్కషన్ మొదలైంది. భారత్ కు సంబంధించిన సమాధానాలు సరిగా చెప్పలేని ఈ ఏఐ టూల్ ఇండియాలో అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. సరిహద్దుల్లో చైనాతో ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో ఆ దేశానికి చెందిన యాప్ ని భారత్ లో బ్యాన్ చేశారు. అలాగే ఇప్పుడు కూడా ఈ డీప్ సీక్ పైన నిషేధం విధించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.